ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం విషయంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా సరికొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దేశంలోని అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను సామాన్యులకు చేరువ చేసేందుకు ఈ పథకం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకురావడం. అంటే రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. గతంలో ఉన్న పథకాల కంటే భిన్నంగా మరింత పకడ్బందీగా ఈ ఇన్సూరెన్స్ విధానాన్ని రూపొందించారు. దీనివల్ల వైద్యం కోసం సామాన్యుల అప్పులపాలు కాకుండా ప్రభుత్వం ఇచ్చే భరోసాతో కార్పొరేట్ స్థాయి చికిత్స పొందవచ్చు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి 2,50,000 రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. సాధారణ జబ్బుల నుండి క్లిష్టమైన శస్త్రచికిత్సల వరకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. గతంలో కంటే ఇన్సూరెన్స్ పరిమితిని పెంచడం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు కూడా పెద్ద ఉపశమనం లభించినట్లయింది. ప్రభుత్వ నిధుల ద్వారా ప్రీమియం చెల్లించి ప్రజలకు ఉచితంగా ఈ సదుపాయం కల్పిస్తారు. ఏపీ అసెంబ్లీలో ఈ పథకం గురించి వివరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఇది కీలక మైలురాయి అని పేర్కొన్నారు. కేవలం ఇన్సూరెన్స్ ఇవ్వడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కూడా దృష్టి సారించామని తెలిపారు. అత్యవసర సమయాల్లో పైసా ఖర్చు లేకుండా సామాన్యుడు చికిత్స పొంది క్షేమంగా ఇంటికి వెళ్లడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పట్ల సామాన్య ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో 2,50,000 రూపాయల బీమా కవరేజ్ అనేది మధ్యతరగతి వారికి కొండంత అండగా మారుతుంది.